జరిగిన అభివృద్ధి గురించి కానీ పురోగతి గురించి కానీ ఈరోజు ముందుకెళ్తున్న తరుణం కూడా మీరు అందరూ చూస్తున్నారు. నాకులాగే చాలా మంది ఇంక్లూడింగ్ మీరు కూడా ఈ 2 ఏళ్లలోని 2 వేరు రాజకీయ నడవడికలు కలిగిన వ్యక్తుల గురించి కూడా మీరు చూసుంటారు. అయన్నొద్దు పాయింట్కి రా. ఒక పక్క చూస్తే ఒక విజనరీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఎలాగోలాగా బాగు చేయాలని తపనతో సుమారుగా 24 గంటల దగ్గర 18 గంటలు కష్టపడమే కాకుండా ఆయన బయటకు వచ్చి ఒక దేశం దాటి వెళితే పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా టాటా పవర్ సంస్థ తాము ఈ యూనిట్ ని ఏపీలో ఏర్పాటు చేయడం లేదు అని అధికారికంగా ప్రకటించింది. అనేక అంశాలను, రాయితీలను, వివిధ వెసులుబాట్లను అన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాత తాము ఒడిశాలోని ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని ఆ సంస్థ ప్రకటించింది. ఈ రోజు అతని మొహం చూసి అతను అయితే గ్యారంటీగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో అవనండి ఒక విజనరీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల కాలంలో తను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అని కూడా ప్రజల ముందుకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నాయకుడిని ఒకవైపు చూసాం. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్